సృజన మంజరి రుచులు చేసి తినిపించు, ఆహా అనిపించు. సృజన మంజరి రుచులకు స్వాగతం, శుభ స్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రాజ్మా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. స్టవ్ వెలిగించి బాణీ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను నేను. సో ఇది కాగిన తర్వాత మనం కొంచెం ఆవాలు జీలకర్ర వేస్తున్నానండి తాలింపుకి. ఆవాలు వేగిపోయాయండి. సో మనం ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను మూత పెట్టి కొంచెం తీసి ఎండిపోయిస్తానంటే మొత్తం అంతా పడకుండా ఉంటుంది, మన చేతి మీద కూడా పడకుండా ఉంటుందని. మూత తీసి ఒకసారి కలుపుకుందాం అండి. మూత తీసి ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని నేను రాజ్మా వేస్తాను. ఆల్రెడీ ఉడకపెట్టుకున్న రాజ్మా ఉన్నాయి కదండి, అవి కొన్ని వేస్తున్నాను. కొన్ని అట్టి పెడతాను, ఎందుకంటే లాస్ట్లో కొంచెం గ్రైండ్ చేసుకొని పేస్ట్ లాగా కొంచెం వేస్తే బాగుంటుంది. సో నేను కొన్ని అట్టి పెట్టేస్తున్నాను. ఒకసారి కలుపుతున్నాను. కొంచెం మగ్గనిద్దాము. ఒక 2 నిమిషాలు మూత తీసి ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు నేను టమాటో ప్యూరీ వేసేస్తున్నాను. కొంచెం నీళ్ళు కలిపి అది కూడా వేస్తున్నాను. సో ఇది కొంచెం సేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి ఉడకనిద్దామండి. మూత తీసి కొంచెం టమాటో అది చింతపండు పేస్ట్ కూడా ఉంది కదండి, చింతపండు పేస్ట్ కూడా కలుపుతున్నాను. సో చింతపండు పేస్ట్ కూడా వేసి ఒకసారి కలుపుతున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అండి. దాని తర్వాత చూసుకొని వేసుకున్నాము. ఎప్పుడైనా సరే కొంచెం తక్కువ ఉండడం మంచిది. 1/2 టేబుల్ స్పూన్ కన్నా ఇంకా కొంచెం తక్కువే వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నాను అండి. జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. ధనియాల పొడి కూడా 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. సో ఇవన్నీ వేసి ఒకసారి కలుపుకుందాము. మూత పెట్టి మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసి మనం ఆల్రెడీ కొన్ని రాజ్మాలు అట్టి పెట్టుకున్నాం కదండి, అది మిక్సీ చేసుకొని కొంచెం నీళ్ళు కూడా వేసి మిక్సీ చేసాము. సో అది పోస్తున్నాను. సో ఒకసారి మూత తీసుకొని కలుపుకోండి. కలిపినాక టేస్ట్ చూడండి, మీకు అన్నీ సరిపోయలేదో చెక్ చేసుకోండి. నాకైతే మొత్తం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి. సో దీన్ని కొంచెం అట్లాగా మీడియం హీట్లో నిదానంగా దగ్గరగా రానిద్దాం. కొంచెమే, ఎక్కువసేపు అవసరం లేదు. ఆల్రెడీ బాగా మెత్తగా ఉడిపోయాయి కాబట్టి కొంచెం సేపు ఉడికనిద్దాం ఇలాగా. ఒకసారి మూత తీసి రాజ్మా కర్రీ కలుపుకుందామండి. ఇంకా అయిపోయింది, రాజ్మా కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర కట్ చేసింది వేసుకుందాము. వేసుకొని ఒక 2 నిమిషాలు కొంచెంసేపు సిమ్లో మగ్గనిద్దాము. ఈ వేడి రాజ్మా కర్రీ రెడీ అయిపోయిందండి. హాయ్ ఫ్రెండ్స్, చికెన్ని మనం మ్యారినేట్ చేసి టోస్టర్ ఓవెన్లో ఎలా బేక్ చేసుకోవాలో చూపిస్తాను.
మోస్ట్లీ మా వారు ఇలానే ఇష్టపడతారు, అందుకని నేను కర్రీలాగా వండను, ఇలాగ మ్యారినేట్ చేసి తర్వాత గ్రిల్ చేస్తానన్నమాట. అరౌండ్ నేను 3 LBs అలాగా తీసుకున్నాను, మేబీ 1.5 kg ఐ థింక్ అనుకుంటా. లైక్ నాకు అరౌండ్ 13 అట్లాగా వచ్చాయి చికెన్ బ్రెస్ట్ టెండర్స్ అండి. సో నేను 1 tablespoon ప్రజెంట్ వేస్తున్నాను, తర్వాత టేస్ట్ చూసుకొని మనం కలుపుకోవాలి. సో 1 tablespoon సాల్ట్ వేస్తున్నాను, తర్వాత ఒక 3/4 tablespoon కారం వేస్తున్నాను. మీరు కూడా చూసి వేసుకోండి. ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. అలానే 1/2 tablespoon పసుపు వేస్తున్నాను, 1 tablespoon ధనియాల పొడి వేస్తున్నాను. అలానే నేను ఎక్కువగా డ్రై పౌడర్స్ వాడతాను, అల్లం వెల్లుల్లి నాకు అవైలబిలిటీ ఉంటుంది ఇంట్లో. సో 1 tablespoon గార్లిక్ పౌడర్ వేస్తున్నాను, వెల్లుల్లి పౌడర్. అలానే 1 tablespoon జింజర్ పౌడర్ వేస్తున్నాను, అల్లం పౌడర్. మీరు ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ కలుపుకోవచ్చు. సో తర్వాత మనం కొత్తిమీర కొంచెం కట్ చేసుకున్నది వేస్తున్నాను, 1/2 lemon తీసుకున్నాను, దాన్ని ప్రెషర్లో వేసి కొంచెం జ్యూస్ పిండుకోవాలి. అలానే కొంచెం కర్డ్ కూడా వేసుకోవాలండి. సో 1 2 ప్రజెంట్ ఒక 3 tablespoons వేస్తున్నాను, తర్వాత సరిపోయిందో లేదో చూసుకుందాము. సో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి, అన్ని ముక్కలకి వెళ్ళేలాగా కలుపుకోండి. బాగా కలుపుకొని ఇది ఇలాగా కొంచెం సేపు ఉంచేసేయండి. అప్పటికప్పుడు ఒక గంట ముందు కలుపుకోవచ్చు, అరగంట ముందు కలుపుకోవచ్చు, లేదా నైట్ కలిపేసుకొని అలా ఉంచుకొని మార్నింగ్ అన్నా చేసుకోవచ్చు. డిపెండ్స్, మీ టైం కన్జ్యూమ్ చేసుకోవాలి, టైం సేవ్ చేసుకోవాలంటే నైటే చేసేసి పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ ఇలాగా గ్రిల్ చేసుకోవచ్చు. సో నేను ఎక్కువగా టోస్ట్ ఓవెన్లోనే చేస్తాను, ఎందుకంటే గ్రిల్ అంటే మళ్ళీ పెద్దగా అది దాంట్లో చేసుకోవాలి. లేదంటే మీకు డీప్ ఫ్రైలో ఉన్న డీప్ ఫ్రైలో కూడా చేసేసుకోవచ్చు ఇవి. సో ఒకసారి టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం సరిపోయిందో లేదో. నేను చూస్తాను, బట్ నాకు ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ అంట. నాన్ వెజ్ తినను కాబట్టి టేస్ట్ చూసి వెంటనే వెళ్ళి కడుక్కోవాలి. సో బట్ నాకు భయం అన్నమాట, కరెక్ట్గా సరిపోకపోతే మళ్ళీ పాపం ఇంట్లో వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు కదా, కాబట్టి తప్పదు. అట్లాంటి కొంచెం నోట్లో 4 దాకా పెట్టుకొని వెంటనే వెళ్ళి వాష్ చేసుకోవాల్సి వస్తుంది అలాంటి దానికి. ఎందుకంటే నేను ఎగ్ తప్పించి ఏమీ నాన్ వెజ్ వేరే తినను. చిన్నప్పుడు తినేదాన్ని కానీ తర్వాత మానేసాను, దాదాపు 22 years పైన అయిపోయింది మానేసి కూడా. ఓకే, సో ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి. నేను ర్యాప్ చేసేస్తున్నాను. ఇలాగా మ్యారినేట్ చేసిన ఈ చికెన్ బ్రెస్ట్ టెండర్స్ని మనం ఇలాగా పెట్టుకోవాలండి, అరేంజ్ చేసుకోవాలి. సిల్వర్ ఫాయిల్ వేసి కొంచెం లైట్గా ఆయిల్ స్ప్రే చేసి తర్వాత ఇలా పెట్టుకోవాలి. ముందే టోస్ట్ ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఓవెన్లో పెడతాను. ఇలా అరేంజ్ చేసుకొని మనము ఓవెన్లో పెట్టుకొని ఒక 15 minutes ఫస్ట్ బేక్ చేసుకోవాలండి. ఇదిగో 350 దగ్గర పెట్టాను, 350 degrees Fahrenheit అండ్ 15 minutes పెట్టాను. తర్వాత మళ్ళీ రెండోసారి తిప్పుకొని రెండో వైపుకి మళ్ళీ ఒక 15 minutes చేయాలి, గ్రిల్ చేసుకోవాలి. ఇలాగా ఒకవైపు అయిపోయిందండి, కొంచెం వాటర్ వస్తాయి, మనం వంపేసుకోవాలి ఇలాగా, ఎందుకంటే కర్డ్ వేసి మ్యారినేట్ చేస్తాం కదా, అందుకోసం కొంచెం తీసేద్దాము. రెండో వైపు తిప్పుకోండి ఇలాగా. సెక్షన్ మోడ్లోనే పెట్టానండి. సో 350 దగ్గర పెట్టి 350 degrees Fahrenheit అండ్ ఇంకొక 15 minutes పెడుతున్నాను. గ్రిల్ చికెన్ బ్రెస్ట్ టెండర్స్ అండి ఇవి. మీరు సలాడ్లో కూడా పక్కన పెట్టుకొని తినొచ్చు, రైస్లో కూడా మీరు వేరే కర్రీస్తో ఇది కూడా పక్కన సైడ్ డిష్గా పెట్టుకొని తినొచ్చండి. చిపోట్లే హోమ్ మేడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అప్పుడప్పుడు బోరింగ్ అనిపిస్తుంది కదా, రొటీన్ ఫుడ్ అబ్బా ఏం తింటామో అనిపిస్తూ ఉంటుంది. సో
సో అట్లాంటప్పుడు మనము ఈ విధంగా చేసుకుందాము. ముందు గోకమలే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. సో మనం అవకాడో తీసుకుందామండి. ఇలాగ అవకాడో మొత్తం ఇలా తీసేసుకోండి. చక్కగా ఇలా వచ్చేస్తుందండి స్పూన్తో. నేను కొడుకొని తీస్తున్నాను. సో దీన్ని ఇట్లాగా స్పూన్తో ఇట్లా మెదుపుకొని మెత్తగా చేసుకోండి. ఇలా అవకాడోని చక్కగా మెత్తగా చేసుకోండి. చేసుకున్నాక నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నా అండి. కొంచెం ఒక హాఫ్ ఆనియన్, అలానే ఒక పచ్చిమిరపకాయ చిన్నగా కట్ చేశాను. అలానే కొంచెం చిన్న టమాటో పీసు అండ్ చిన్న కీరా కూడా చిన్న చిన్న పీసెస్ అండి. ఇది చూస్తున్నారు కదా. సో అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. సో అవి కలిపేసుకోండి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ కలుపుకోండి. సో సాల్ట్ సరిపోయింది లేదో కొంచెం చెక్ చేసుకోండి. నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను. తర్వాత మనం కొంచెం నిమ్మకాయ పిండుకుందామండి. లెమన్ జ్యూస్. వన్ ఫోర్త్ స్లైస్ పెద్దదండి లెమన్. 1/4 స్లైస్ లెమన్. సో గోకమలే రెడీ అయిపోయింది. ఇది మీరు అప్పుడప్పుడు స్నాక్ కూడా ఇలాగ చేసుకొని తినొచ్చండి. అవకాడో చాలా మంచిది మనకి. అండ్ ఇలాగా కాస్కోలో మనకి రకరకాల చిప్స్ దొరుకుతాయండి మాకు. ఇది ఆల్మండ్ ఫ్లోర్తో చేసిన క్రాకర్స్ అన్నమాట. సో ఇవి ఇలాగ క్రాకర్స్ పెట్టుకొని ఇలాగ స్నాక్గా కూడా మీరు తినేసేయచ్చండి. చాలా 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 ఎమీగా ఉంటుంది. ఇలాగ స్నాక్గా కూడా మీరు చక్కగా చేసుకొని తినొచ్చు గోకమలే విత్ స్నాక్స్. సో ఇప్పుడు మనము చిపోట్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. లెట్టస్ అది మనకి ఇలా షాప్స్లో దొరుకుతుందండి. అవి తెచ్చుకోవాలి. సో తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని తర్వాత ఇలాగా ర్యాప్లో చుట్టేసుకోవాలి. నీట్గా కవర్ చేసుకోవాలి. మీకు చూపడానికి నేను ఇంకా కవర్ చేయలేకపోయినా తర్వాత కవర్ చేసి లోపల పెట్టేస్తాను. ఇప్పుడు మనం చిపోట్లే బౌల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చికెన్ అండ్ వెజ్ కూడా చూపిస్తాను. అంటే నేను కొంచెం ఎగ్ కర్రీ కూడా ఉంది నాకు. సో ఎగ్ కర్రీ అండ్ రాజ్మా కర్రీ ఉన్నాయండి నా దగ్గర. సో వాటితో తయారు చేస్తాను. యూజువల్గా బ్లాక్ బీన్స్ యూజ్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నానండి. నెక్స్ట్ క్యాప్సికమ్ వేస్తున్నానండి. అండ్ గ్రీన్ క్యాప్సికమ్. సో దీనిలో కూడా రెడ్ క్యాప్సికమ్ అండ్ గ్రీన్ క్యాప్సికమ్ వేస్తున్నాను. ఇప్పుడు బేబీ స్పినాచ్ వేద్దామండి. నెక్స్ట్ కార్న్ వేస్తున్నానండి. నేను ఫ్రోజన్ కార్న్ వేస్తున్నానండి. ఫ్రోజన్ కార్న్ తీసుకొని కొంచెంసేపు మైక్రోవేవ్లో లైట్గా సాల్ట్ వేసి ఉడకపెట్టాను. సో అవి వేస్తున్నాను. నెక్స్ట్ రాజ్మా కర్రీ వేస్తున్నా అండి. బ్లాక్ బీన్స్ కూడా ఉంటే ఉడకపెట్టుకొని అవి కూడా వేసుకోవచ్చండి మీరు. నేను రాజ్మా కర్రీ వండాను. సో అది వేట్ చేసి వేస్తున్నాను. మన దగ్గర అవైలబుల్ ఉన్న వాటితో చేసుకోవచ్చండి చక్కగా. ఇవి చాలా హెల్తీగా ఉంటుంది అండ్ చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నాకు చిపోట్లే చాలా ఇష్టము.
నెక్స్ట్ ఓకే, కొంచెం రైస్ అండి, బ్రౌన్ రైసు, కొంచెం మెంతులు జీలకర్ర వేసి ఉడకబెట్టింది. చూడండి ఎంత వేస్తున్నాను, కొంచెమే రైసు తీసుకున్నాను. బ్రౌన్ రైస్తో చేసుకోవచ్చు, మామూలు రైస్ ఉన్న మామూలు రైస్ వేసుకోవచ్చు, లేదంటే మీరు కీన్వా కూడా చేసుకోవచ్చండి, లేదా క్యాలీఫ్లవర్ రైస్ కూడా వస్తుంది కదా ఇప్పుడు, దాంతో కూడా తయారు చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి టార్టిలాస్ కూడా చేసుకొని టార్టిలా ర్యాప్ అని దానిలో కూడా చుట్టుకోవచ్చండి. అది ఎగ్ కర్రీ అండి. సో ఎగ్ కర్రీ ఉంది, అది వేస్తున్నాను, ఒక దానిలో ఎగ్ కర్రీ వేస్తున్నాను. మీరు ఉట్టిగా ఎగ్ వితౌట్ ఎగ్ వద్దనుకున్నప్పుడు ఎగ్ కర్రీ వేయకుండా చేసుకోవచ్చు. ఇంకొక దానిలో నేను చికెన్ వేస్తున్నాను, గ్రిల్ చికెన్ అండి. సో చక్కగా చికెన్ని మ్యారినేట్ చేసుకొని గ్రిల్ చికెన్ వేసుకోవచ్చు. ఇప్పుడు లెటస్ వేస్తున్నానండి. నెక్స్ట్ కొత్తిమీర వేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం రెడ్ పెప్పర్ వేస్తున్నానండి. ఇవి ఆప్షనల్ అండి, మీకు మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి, ఇంత అనేది ఏం లేదు. నెక్స్ట్ సాల్ట్ కొంచెం వేస్తున్నాను. ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొంచెం బ్లాక్ పెప్పర్, తర్వాత మనకి హాట్ సాల్సా అనేది దొరుకుతుందండి. సో నేను అది కొంచెం వేస్తున్నాను. ఇది కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. నెక్స్ట్ గోక్మెల్లే మనం ఇందాక తయారు చేసుకున్నాం కదా, సో అది వేస్తున్నాను. ఫైనల్గా లెమన్ పిండుకుందాము. సో లెమన్ కూడా మీ టేస్ట్ తగ్గట్టు మీకు ఎంత కావాలనిపిస్తే అంత వేసుకోవచ్చండి. సో నేను హాఫ్ స్లైస్ వేసానండి ఒక్కొక్క దానికి. డన్ అండి. సో ఇది పైకి కిందకి ఒక్కసారి మొత్తం కలుపుకోవాలన్నమాట. హోమ్ మేడ్ చిపోట్లే అండి. ఇది ఎగ్ పౌడర్ ఉంటే వేసాను. ఇది గ్రిల్ చికెన్ అండి. సో చక్కగా ఎమ్మీగా ఇలా చేసుకొని తినొచ్చు విత్ రాజమా. హోమ్ మేడ్ చిపోట్లే చేసి తినిపించు, ఆహా అనిపించు. సృజన మంజరి రుచులు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాలను, సూచనలను కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అలానే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి మా లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి. సృజన మంజరి ద్వారా అందరికీ ఒక విన్నపం. ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా భావించి ఇంట్లోనే ఉంటూ అత్యవసర పరిస్థితిలో బయటికి వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మన ప్రాణాలతో పాటు అందరి ప్రాణాలను ఈ కరోనా బారిన పడకుండా కాపాడాలని విన్నవించుకుంటున్నాను.